హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీషా ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత 4వ విడతకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ఈ 18,750 రూపాయలు అనేది గత 5 రోజుల నుంచి డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే చాలామంది అన్న మాకు డబ్బులు పడుతున్నాయన్న, మాకు జమ అయింది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది అన్న మాది పలానా జిల్లా, మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా, ఎప్పటి నుంచి పడతాయి, మేము ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకున్నాము, అప్రూవల్ అని చూపిస్తుంది, కానీ మాకు ఇంకా డబ్బులు పడలేదన్నా, కారణం ఏంటి, ఎప్పటి నుంచి పడతాయో కూడా చెప్పండి అన్న ప్లీజ్ అన్న అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఇంకా ఎందుకు పడలేదు ఏంటి అనేసి సిఎస్ ఆఫీస్కి మనం కాల్ చేసి లైవ్లో వినేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం కాల్ రికార్డ్ అనేది వినేద్దాము, లైవ్లో ఫోన్ చేసి కూడా మాట్లాడేద్దాం. నమస్కారం సార్, నా పేరు ఆంజనేయులు సార్. సార్, వైఎస్ఆర్ చేయుత డబ్బులు గత 5 రోజుల నుంచి సగం మందికి అయితే పడినాయి సార్. అవును సార్, కొంతమందికే వచ్చినాయి, సగం మందికి రాలేదు సార్. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఓకే సార్, మీకు కలిగిన సౌకర్యం మేము కూడా చూపిస్తున్నాము. తప్పకుండా మీకైతే మా ద్వారా పూర్తి ప్రయత్నం జరుగుతుంది. ఓకే సార్. సార్, చేయుత సంబంధించి సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు చెక్ చేసుకోవడం జరిగిందా సార్? సార్, అప్రూవల్ అని చూపిస్తాం సార్, ఎలిజిబుల్ లిస్ట్ పేరుంది, ఈకేవైసీ అయింది, ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేయించుకున్నాం సార్, కానీ డబ్బులు పడలేదు సార్. ఓకే, ఈకేవైసీ నమోదు జరిగింది కదా సార్? అవును సార్. మీకు బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకప్ చేసుకోవడం జరిగింది కదా సార్? అయింది సార్. ఓకే సార్, మీ క్యాస్ట్ తెలియజేయగలరు సార్? బీసీఏ సార్. పంచాయతీ మున్సిపాలిటీయా సార్? సార్ పంచాయతీ సార్. పంచాయతీ. అవును సార్. ఓకే సార్, మీ యొక్క వివరాలు తెలిపిన ధన్యవాదాలు సార్. చేయుత సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. రిలీజ్ చేసినటువంటి అర్హులుగా ప్రతి లబ్ధానికి అమౌంట్ జమ రావడం జరుగుతుంది సార్. మీరు కూడా అర్హులుగా తెలిపారు, మీ అమ్మగా జమ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే మాత్రం నెల 16వ తారీఖున అయితే మాత్రం సార్ ఏదైతే పథకాలు రిలీజ్ చేశారో, రిలీజ్ చేసిన పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి అది ఏ పథకాలకు సంబంధించి రిలీజ్ చేశారన్న సమాచారం అయితే మాత్రం రాలేదు. కావున పైన ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉన్నట్లయితే మీ అర్హత మేరకు అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సార్, వేచి ఉండగలరు. సార్, చిన్న డౌట్ సార్, మా ఊర్లో 10 మందికి వచ్చింది సార్, మాకు ఒక 5 మందికి రాలేదు, ఎందుకు సార్? 10 మందికి ఎందుకు వచ్చింది, మాకు ఎందుకు రాలేదు సార్? అదే సార్, మీకు కూడా ప్రతి వారు కూడా అమౌంట్ అనేది జమ అవుతూ రావడం జరుగుతుంది సార్. రాష్ట్రంలోనే అవసరం లబ్ధిదారులకి మీకు కూడా జమ అవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్, వేచి ఉండగలరు సార్. ఓకే సార్. సార్, ఎన్ని రోజుల్లో ఒకవేళ జమ అవచ్చు సార్? ఒకవేళ ఇది చివరి తేదీ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు, వారికి ఎలాగైతే జమ అవడం జరిగిందో చేయుత అమౌంట్ మీకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సార్, వేచి ఉండగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, మా ద్వారా మీకు ఇంకేదో ఇతర సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా సార్? లేదు సార్, అంతే సార్. ఓకే సార్. ఓకే సార్, స్పందన కాల్ సెంటర్ 1902కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. వెల్కమ్. సో ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం మీరు విన్నారు కదా. ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు పడడానికి లాస్ట్ డేట్ అయితే లేదంట, కానీ డబ్బులు అయితే పడతాయి అంటున్నారు. అది ఎప్పటి పడతాయో కూడా చెప్పలేము, అంటే డైలీ వేస్తున్నాము డబ్బులు, కానీ అక్కడక్కడ కొంతమందికి పడుతున్నాయి. అందరికీ పడాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా అందరికీ డబ్బులు పడతాయని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.